నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. మన శంకర్ వరప్రసాద్ గారు సంక్రాంతికి వస్తున్నారు. సో ఈ సినిమా ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ఇది ట్రెండింగ్లో ఉంది, ట్రెండింగ్ 1లో ఉంది. సో మరి ఇది ఎట్లా ఉంది ఏంటనేది, ఇంకా ఇదే కాకుండా అనేక సినిమాలు, మొత్తం సంక్రాంతికి వస్తున్న సినిమాలు తెలుగు తమిళం అన్నీ కూడా ట్రైలర్స్ అన్నీ వచ్చేసినాయి. మరి ఈ ట్రైలర్స్ అన్నీ ఎలా ఉన్నాయి ఏంటి అనేది స్పందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం. ఇప్పుడైతే మన తెలుగు మూవీస్లో చూసుకుంటే మన శంకర వరప్రసాద్ గారు ఒకటి, రాజాసాబ్ ఒకటి, అండ్ మన తనది ఏంటది మన నవీన్ పొలిశెట్టి, అండ్ మన విజయ్ది తమిళ్. సో ఇవన్నీ వరుస ఇలా ఉన్నాయి సినిమాలు అయితే సంక్రాంతికి. సో మీ ట్రైలర్ చూసారు కదా, ఎలా అనిపిస్తుంది? ఓకే, రాజాసాబ్తో స్టార్ట్ చేసుకుందాము. ఆర్డర్ కదా, ఎంత ప్రభాస్ సీనియర్లుకి ఇంపార్టెన్స్ ఇవ్వండి అన్నా కూడా మనం ఆర్డర్లో వెళ్దాం, క్రోనలాజికల్ ఆర్డర్, ఎవరెవరు ఎప్పుడెప్పుడు వస్తున్నారని. ఫస్ట్ 9th రాజాసాబ్ గురించి మాట్లాడుకుంటే, సంక్రాంతి సినిమాలలో అన్ని కామెడీ జోనర్తో వస్తుంటే ఇది ఒక్కటే హారర్ కామెడీ. హారర్తో పాటు హారర్ కామెడీ కూడా అయిన, అండ్ ఫ్యామిలీ సినిమానే ఇది కూడా. ఇందులో కూడా చంద్రముఖి లాగే పెద్ద కొంప అన్నీ ఉంటాయి. అన్నాడు కదా, మా అమ్మమ్మ మా నాన్నమ్మ నేను, మా ఇద్దరు కాంబినేషన్ సీన్స్ బాగుంటాయి, ఒక అమ్మమ్మ మనవడి కథ ఇది అని ప్రభాసే చెప్పాడు. సో అట్లా చూసుకున్నా ఇందులో కూడా ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఉంటాయిలే. మామూలుగా బేసిక్గా మనకు హర్రర్ సినిమాలు అంటే ఏంటంటే, ఈ చంద్రముఖి లాంటి బులయ్య, చంద్రముఖి, ఈ ఊ కొడతావా ఉలికి పడతావా లాంటి జోనర్ సపరేట్, రెగ్యులర్ కమర్షియల్కి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. మామూలు ఒక టీము ఏర్పడాలి, ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవడన్నా కానీ అక్కడికి వెళ్తారు. అట్లా సరదాగా ఏటో పోతా ఉంటే అడవిలో ఒక పాడుబడ్డ బంగ్లా, అది అక్కడ అదొకటే ఉంటుంది, ఏముండదు ఇంకా చుట్టుపక్కల. అందులోకి వెళ్ళడం, భయపడి రావడం. పాపం ఇంటర్వెల్ తర్వాత అసలు ఈ దయ్యం మంచిదే కాబట్టి దీనికి ఒక రీజన్ ఉంది భయపెట్టడానికి అని చెప్తే మనం దయ్యాన్ని అయ్యో పాపం ఎంత మంచి దయ్యమో అనుకోవాలా. అంటే ఓ టైప్ ఆఫ్ సినిమాలన్నీ వచ్చాయి మనకి. ప్యూర్ హారర్ సినిమాలు లైక్ కంజూరింగ్, లేకపోతే అప్పట్లో ఆర్జీవి తీసిన సినిమాలే కానీ అవి కొంచెం ఒక మంచి జోనర్లో ఉండేవి. ఇప్పుడు ఈ హై బడ్జెట్ అంటే పెద్ద పెద్ద స్టార్స్ని పెడితే, ఇప్పుడు మొన్న తమ అట్లా అదంతా ఒకటే సిరీస్, స్త్రీ, తమ అండ్ బులే, ఈ అంతా ఒక యూనివర్స్ సపరేట్, హారర్ యూనివర్స్. అది కంజూరింగ్ సపరేట్. సో ఇక్కడ ఏంటంటే కంజూరింగ్ రియల్ స్టోరీస్ అని కాదు, అట్లా చెప్తారు ఒక లాంగ్ బ్యాక్ 1940s జరిగిందని. ఏంటి కంజూరింగ్ కాన్సెప్ట్ ఏంటంటే, ఆ ల్యాబ్లో వస్తువులు ఉంటాయి కదా, ఎగ్జిబిషన్, అది వచ్చేసి హారర్ ఎగ్జిబిషన్. వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటారు కదా వస్తువులన్నీ, అవి ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్క కథ ఉంటుంది. అందులో ఎన్ని ఉన్నాయి, ఒక 1000 వస్తువులు ఉన్నాయి. ఆ 1000 వస్తువులో మనకు పరిచయం అయింది అనబెల్లి బొమ్మ, గోడ మీద ఉండే నన్ను, ఇంక ఇవి ద క్రూక్డ్ మ్యాన్ అని ఒకడు, అట్లా రౌండ్ తిరిగేది ఒకటి, అండ్ ఇట్లా ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క స్టోరీ. తీయాలంటే 100 తీయొచ్చు వాళ్ళు, యాక్చువల్గా కాన్సెప్ట్ బాగుంటుంది. బట్ వాళ్ళు ఏంటి అనబెల్ల 3 అవి 3, 4 తీసారు. లాస్ట్ మన కంజూరింగ్ 4 ద లాస్ట్ రైట్స్ అని ఆపేశారు. మరి తర్వాత వస్తారో రారో తెలియదు. అది ఇప్పుడు రెంట్కు ఉంది అమెజాన్లో, మనం డైరెక్ట్ చూడడానికి లేదు, రెంట్ కట్టి చూడాలి, ప్రీమియం పీస్. సరే, ఇక రాజాసాబ్ విషయానికి వస్తే, ఒక జోనర్ని ప్రభాస్ ట్రై చేస్తాడు. ప్రభాస్ ఒక పరిపూర్ణ నటుడు యాక్చువల్ చెప్పండి, మనకి ఎన్టీఆర్ లాగా, అల్లు అర్జున్ లాగా. లైక్ పౌరాణిక వేషం ట్రై చేశాడు, రాజు వేషం ట్రై చేశాడు, ఈశ్వర్ మాస్, ఛత్రపతిలో ఒక వేషం, అడవి రాముడు ఒక వేషం, డిఫరెంట్ జోనర్స్ అన్నీ ఒక్కొక్కటి ట్రై చేసుకుంటారు. ఆది పురుష్ ఒక వేషం, సినిమా హిట్ ఫ్లాప్ తర్వాత సంగతి. అండ్ అక్కడ పామిస్ట్ లాగా దాంట్లో. సో అట్లా ఒక్కొక్క సినిమా చేసుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు హారర్, నెక్స్ట్ మళ్ళీ ఇంకేదో, తర్వాత స్పిరిట్లో ఫుల్ రగ్గుడు లుక్ చూసావుగా, ఫౌజీ అదొక లుక్. సో ఇట్లా డిఫరెంట్ ట్రై చేస్తాడు. అంటే ప్రతిదీ చెయ్యాలి ఒక నటుడు అంటే అని. ఈ మధ్యకాలంలో హీరోలు మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, మొత్తం గ్లామరు మేక్ ఓవర్ల మీదనే ఉంటుంది వాళ్ళ దృష్టి అంతా. బట్ ప్రభాస్ ఏంటంటే లైక్ హీ వాంట్ టు ట్రై మల్టిపుల్ థింగ్స్, డీగ్రేడ్ అన్న ఎట్లయినా సరే చేద్దాం అనుకున్నాడు. ఇదో కొత్త ప్రయోగం. అండ్ అసలు ఏం చేస్తున్నాడు మారుతి, ఇది ఒక హర్రర్ సినిమాకి ఇన్నేళ్ళు ఎందుకు పట్టింది, ఏమన్నా చేస్తాడా ఆయన? మారుతి చిన్న సినిమాలు తీశాడు, ఇంత పెద్ద హీరోని డీల్ చేయగలడా, ఏవేవేవో చెప్పాడు. ఆయన మొన్న స్టేజ్ ఎక్కిస్తే పాపం ఆయన మాట రాలా, ఏడ్ చేశాడు ఇట్లా. అండ్
ఏదో విషయం ఉంది అని ఎప్పుడు అనిపించింది, రిలీజ్ ట్రైలర్ చూసిన తర్వాత అరే ఏదో ఉందిలే అని అనిపించింది. సరే దాని మీద అందరికీ క్యూరియాసిటీ ఉంది. నెక్స్ట్ రిలీజ్ అయింది ఏంటి, మన శంకర వరప్రసాద్ గారు ఒక ట్రైలర్ రిలీజ్ అయింది. నిన్న ట్రైలర్ లాంచ్ ఈవెంట్ తిరుపతిలో జరిగింది. మెయిన్ క్రూ వెళ్ళలేదు, మెయిన్ క్రూ ఇక్కడికి వస్తారేమో, 7th ఇక్కడ ఇంకో ఫంక్షన్ పెడతారంట, మేబీ అక్కడ రావచ్చు. అండ్ వీళ్ళు ఎప్పటి నుంచి సినిమా మొదలైనప్పటి నుంచి ప్రమోషన్లు చేశారు. టైటిల్ ఆవిష్కరణ నుంచి మొదలు పెడితే నయనతార ఫస్ట్ టైం ఒక సినిమాకి ప్రమోట్ చేయడం, అవును, ఇంతవరకు దాని అసలు ఎలాంటి దాంట్లో పార్టిసిపేట్ చేయలేదు. ఆమెతోనే స్టార్ట్ అయింది. మొన్న మళ్ళీ అనిల్ రావిపూడితో మళ్ళీ ఇంకో వీడియో కూడా చేసింది. మళ్ళీ ఇందులో విక్టరీ వెంకటేష్ యాడ్ అయ్యాడని ఇంకొక బజ్. ఇప్పుడు సోషల్ మీడియాలో దాంట్లో మన విజయశాంతి కూడా ఉంటుంది ఏదో రోల్ అని ఒకటి వస్తుంది, మరి నిజమో కాదో తెలియదు. ఇట్లా డిఫరెంట్గా వెళ్తుంటే సడన్గా మీసాల పిల్ల, ఆ తర్వాత ఓ ప్రసాద్ సాంగ్, నెక్స్ట్ నిన్న వీళ్ళిద్దరి కాంబో సాంగ్, ఇప్పుడు రేపు ఇంకో ఏదో రిలీజ్ చేస్తారు. ఇట్లా వీళ్ళ జోనర్లో ప్రమోషన్ వైజ్గా వీళ్ళు కూడా బాగానే వెళ్తున్నారు. అండ్ ఇద్దరు పెద్ద హీరోల సినిమా కాబట్టి చూస్తాం ఖచ్చితంగా. సంక్రాంతికి అంటే ఇప్పుడు చిరంజీవి వెంకటేష్ కాంబినేషన్ ఫస్ట్ టైం కదా, చూస్తారు. ఇక ప్రభాస్ రాజాసాబు అది డిఫరెంట్ జోనర్ కూడా, అది కూడా చూస్తారు. నెక్స్ట్ రవితేజని ఎప్పటి నుంచో గత 6 సినిమాల నుంచి మనం సీరియస్గానే చూసాం. రాజా ది గ్రేట్ తర్వాత అంత కామెడీ చేసింది లేదు. అండ్ ఆయనకు కూడా వెంకీ లాంటి తరహాలో తనకంటే ఒక హ్యూమర్ తెలిసిందే కదా, రవితేజ టైప్ మార్క్ హ్యూమర్, ఎనర్జెటిక్ హీరో అంటాను. సో ఇప్పుడు భర్త మహాశైలకు విజ్ఞప్తి, దాంట్లో ఆయన అదే ఒక ప్రాబ్లంలో ఉండి దాని గురించి అందరు మూగుళ్ళని అడగడం, వాళ్ళు ఎవరు సాల్వ్ చేయకపోవడం, మరి అది ఏంటో ఆ ప్రాబ్లం ఏంటి, అది ఏంటి అనేది మనం దాంట్లో చూడాలి ఎలా తిప్పారు అని. ఫుల్ అన్ని కామెడీ ఫేసెస్ ఉన్నాయి కాబట్టి ఫుల్ ఎంటర్టైనర్. నెక్స్ట్ శర్వానంద్ ఇప్పటిదాకా సైలెంట్గానే ఉన్నాడు, మరి నెక్స్ట్ వీకే సినిమా రిలీజ్. నిన్న 14th మేము వస్తున్నామని డిక్లేర్ కూడా చేశాడు. మరి ఒక పాటో లేకపోతే టీజర్లో ట్రైలర్లో గ్లిప్స్ ఏమన్నా వస్తే బాగుంటుంది అనుకుంటే నిన్న శ్రీ విష్ణు లుక్ రిలీజ్ చేశారు. శ్రీ విష్ణు ఉన్నాడు అంటే ఖచ్చితంగా కామెడీ ఉంటుంది, సో అది కూడా కామెడీ సినిమానే. నెక్స్ట్ నవీన్ పోలిశెట్టి, ఆబ్వియస్లీ ఆ పిల్లోడికి అలవాటైన రెగ్యులర్ బేసిక్గా స్టాండప్ కమెడియన్ కదా, ఇరగతీస్తాడు తెలిసిందే. సో అది అన్ని కామెడీ సినిమాలు ఉన్నాయి, ఇది తెలుగు. సో అన్నిటి మీద అంచనాలు ఉన్నాయి. అండ్ ఎవరు విన్ను ఎవరు ఇది అని మనం మాట్లాడవద్దు సంక్రాంతికి, ఎందుకంటే కలెక్షన్స్ ఎలా వస్తాయి. ఇప్పుడు మనం కలెక్షన్స్ గురించి మాట్లాడుకునేది. సంక్రాంతికి బోల్డ్ అని సినిమాలు వస్తాయి, అందరికీ థియేటర్లు కావాలి కదా. నువ్వు సింగిల్ రిలీజ్ అయితే మాట్లాడుకోవచ్చు, ఇప్పుడు అఖండ లాగానో లేకపోతే ఇంకేందనో పుష్పలాగా సింగిల్గా వచ్చావనుకో ఇంత అని మాట్లాడవచ్చు. అందరికీ ఖచ్చితంగా థియేటర్స్ ఇవ్వాలి కాబట్టి మనం ఎప్పుడు కలెక్షన్స్ గురించి మాట్లాడకూడదు, అన్నీ బాగానే ఉంటాయి. ఇప్పుడు తమిళ్ సర్ప్రైజ్ చేసింది. మొన్న ఇయర్ ఎండ్ ఛాంపియన్తో ఎంత నీట్గా వెళ్ళిందో టాలీవుడ్. సచ్ ఎ బ్యూటిఫుల్ ఫిలిం ఛాంపియన్. ఒక ట్రైలర్ చూస్తే అబ్బా ఏదో వస్తుంది అనే ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది కదా, ఆ సినిమా పరాశక్తి ట్రైలర్ రిలీజ్ అయింది. తెలుగులో రాలేదు, తమిళ్లో వచ్చింది. మహా నటులు ఉన్నారు. 1964 టైంలో చెన్నైలో జరిగిన ఇన్సిడెంట్, హిందీ భాష గురించి వాళ్ళు ఇంకా కొట్లాడుతున్నారు. ఆ ఇన్సిడెంట్ అండ్ సుధా కొంగర, ఆకాశమే హద్దురా డైరెక్టర్, ఆమె ఉందంటే ఏదో అంటే హిట్ డైరెక్టర్లు ఎలా ఉంటారంటే ప్రొడ్యూసర్ ముందే అడ్వాన్స్ ఇచ్చి నా దగ్గర పలానా హీరో డేట్లు ఉన్నాయి, నువ్వేదో ఒక కథల్లే అని చెప్తారు. వాళ్ళు అప్పుడు వర్కౌట్ చేస్తారు. సుధా కొంగర్ లాంటి డైరెక్టర్లు కథ ఉంటేనే సినిమా చేస్తుంది, లేకపోతే చెయ్యరు. వాళ్ళకి స్క్రిప్ట్ ఉంటేనే ముందుకెళ్తారు. అట్లాంటి డైరెక్టర్ కాబట్టి ఆర్టిస్టిక్ వేలా ఉంటాయి వాళ్ళ సినిమాలన్నీ. పరాశక్తిలో అవన్నీ కనపడ్డాయి. శ్రీలీల మేక్ ఓవర్ కానీ, అప్పట్లో వాడిన ట్రైన్లు, ఆ రౌండ్ ట్రైన్లు పొగ్గువి, అప్పట్లో చెన్నై టెర్మినల్ రైల్వే స్టేషన్, ఇదంతా కూడా ఒక నీట్గా వెళ్ళింది, చాలా బాగుంది. నెక్స్ట్ ఇయర్ మొత్తం పరాశక్తి గురించి మాట్లాడుకుంటారు, డౌట్ లేదు దాంట్లో. ఇకపోతే ఇంకో తమిళ్ సినిమా, ఇదేంటంటే బ్లాక్మెయిల్ ఖచ్చితంగా చూడాలి అనే సినిమా ఇది. ఎందుకు అంటే ఆయన చెప్పాడు, ఇప్పుడు మొదటి ప్రదర్శన ఆఖరి ప్రదర్శన అని ఉంటుంది. నేను ఇంకా మళ్ళీ రావట్లేదు, ఇదే నా ఆఖరి ప్రదర్శన అని చెప్పి మరి చచ్చినట్టు చూడాలి కానీ నువ్వు మళ్ళీ కనబడవుగా, చెప్పావు ఆల్రెడీ. సరే ఇప్పుడు నీ కోసం చూద్దాం, ఏం తీసావు నీ ఆఖరి ప్రదర్శన అంటే బాలకృష్ణ గారి భాగవత్ కేసరి. అది వచ్చి కూడా సంవత్సరంన్నర ఇంకా నాన్తానే ఉంది మనం మైండ్లో. అండ్ ఫాదర్ క్యారెక్టర్లో బాలయ్య సెట్ అవుతాడు ఆ ఏజ్కి,
శ్రీలీల చిన్నమ్మాయిలానే ఉంటుంది కాబట్టి కూతురు క్యారెక్టర్ ఆ పిల్ల కూడా సెట్ అయింది. ఇక్కడ విజయ్ని నువ్వు ఫాదర్ లాగా చూడలే, పైగా మమితా బైజుని పెట్టావు. ఆ పిల్ల ఏమో కూతురికి ఎక్కువ ఉంది, నువ్వేమో తండ్రికి తక్కువ ఉన్నావు. యంగ్ లుక్ చామ్ ఉంటుంది కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు, నువ్వు మొత్తం వైట్ హెయిర్ వేస్తే పవన్ కళ్యాణ్ చూడలేవు, మనకు డైజెస్ట్ అవ్వదు. తను అలాగే ఇంకొన్నాళ్ళు అలాగే ఉండాలి. ఇప్పుడు చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ గారు అంటే మనం అన్ని చూడొచ్చు, కానీ కమల్ హాసన్, రజనీకాంత్, కానీ కొంతమంది హీరోలు ఇప్పుడు మహేష్ బాబుకి వైట్ హెయిర్ అయ్యి వి కాంట్. ఇప్పుడు ప్రభాస్ అన్న ఇది రాజాసాబ్లో ఒక ట్రై చేశాడు, కానీ అది డ్యూయల్ లుక్. ఇట్లా కొన్ని డైజెస్ట్ అవ్వవు. ఈవెన్ పుష్పలో కూడా అదేంటిది లాస్ట్ వైట్ హెయిర్ ఇట్లా పెట్టుకొని నువ్వు మరి అదేంటిది బాబాయ్, అప్పుడు కూడా మనం అదేంటి ఇంత వయసు అయిపోయింది అన్నట్టు ఉంటుంది, డైజెస్ట్ అవ్వదు. విజయ్లో ఇంకా ఫేస్ చార్మింగ్ అలాగే ఉంది మనకి. నువ్వు మళ్ళీ వేరే ఏ హీరోకైనా సెట్ అవుతుంది వైట్ హెయిర్, కానీ ఇతనికి అంత ఏం అనిపించలే, అలాగే ఉన్నావు. ఈ పిల్ల ఏమో నువ్వు ఇంకో చిన్న అమ్మాయిని పెట్టినా ఏమన్నా అనుకోవచ్చు, కానీ ఆ పిల్లని పెట్టావు. సో ఒక రకంగా ఉంది. సరే పోనీ ట్రైలర్ చూస్తే మనం ఇది ఎక్కడో చూసామే, మన సినిమానే, మొన్ననే వచ్చింది, పోనీ ఎప్పటిదో నువ్వు మళ్ళీ రీమేక్ చేసావంటే అది కాదు. సరే తీసావు, తమిళ్లోనే రిలీజ్ చేసుకున్నావు అంటే మళ్ళీ దాన్ని తెలుగు డబ్ చేసావు, ఎలా సెట్ అవుతుంది చెప్పు? అన్నీ చూసినట్టు అనిపిస్తుంది, అన్నీ అలాగే ఉన్నాయి. లాస్ట్లో మార్చాడు మళ్ళీ. నీ టైటిల్ ఏంటి? జననాయకుడు. ఇప్పుడు భగవత్ కేసరి అనే టైటిల్ ఆయన ఒక ఖైదీ రిటైర్మెంట్ తీసుకునే స్టేజ్లో ఉండి ఈ పిల్లని సెటిల్ చేద్దాం అన్నట్టుగా హీజ్ రిలాక్స్డ్. కానీ ఇక్కడ నీకు రాజకీయాల్లోకి రావాలని ఉంది, ఇది నీ ఆఖరి ప్రదర్శన, నీకు రాజకీయాల్లోకి వెళ్ళాలి. మరి రాజకీయాల్లోకి వెళ్ళాలన్నప్పుడు ఏం చేయాలి? నువ్వు నీకు ఉపయోగపడే ఆ టైప్ కంటెంట్ సినిమాలు తీసుకోవాలి. అది కాకుండా నువ్వు చాలా ఫూలిష్. మొన్న ఇది ట్రైలర్ రిలీజ్ అయ్యే వరకు అది సర్ప్రైజ్ తెలియదు, దాచిపెట్టారు, ముందే చెప్తే వీళ్ళు ఏమనుకుంటారో అని. కానీ ఇంత మాట్లాడుకున్నావా, ఖచ్చితంగా చూడాలి అది. ఎందుకు? లాస్ట్ సినిమా నేను రావట్లేదు బాయ్ అని చెప్పావు, వీడ్కోలు పలికావు, నీకు వీడ్కోలు చెప్పడానికన్నా రావాలిగా, ఖచ్చితంగా. అది బ్లాక్ మెయిల్, అది ఖచ్చితంగా రావాలి నువ్వు అన్నట్టు చేసాడు. సో ఇట్లా సంక్రాంతి పరంపర ఉంది. అయితే ఓవరాల్గా పెద్ద విన్నర్ ఎవరు కొడతారు అంటే తమిళ సినిమా పరాశక్తి. తెలుగులో కూడా అది మంచి ఓపెనింగ్స్ తెస్తుంది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.